స్తోత్రం దేవా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు 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 నైనా. అయ్యా పాపినైనా నన్ను ప్రేమించి నీ రక్తాన్ని నా కొరకు చిందించి నీకెంత విరుద్ధంగా నీకెంత అవమానకరంగా నేను జీవించినప్పటికీ కూడా ప్రభువా నన్ను ఎంతగానో రక్షించి నీ ప్రేమను ప్రభువా నాపైన కనుపరిచి నీ అరచేతులలో నన్ను ప్రభువా ఆదరించినావయ్యా, నీకు స్తోత్రాలు. నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని ప్రభువా నా కుటుంబీకులకు, నా స్నేహితులకు, నా గ్రామస్తులకు, ఈ ప్రపంచమంతా కూడా నేను తెలియజేయడానికి సహాయం చేయండి ప్రభువా. నేను ప్రతి ఒక్కరికి కూడా నీ సువార్తను ప్రకటించుచుండగా ప్రభువా నాకు మీరే తోడుగుండండి. నీ ఆత్మను నాతో ఉంచండి. మీరే నాతో రండి. ప్రతి ఒక్కరిలో కూడా కార్యం చేయండి. మీరే సహాయం చేస్తారని నమ్ముచున్నాను ప్రభువా. మీరే కార్యం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరే మార్చుకోండి. నీ రాకడ సమీపంలో ఉంది కదా ప్రభువా. ఏ ఒక్కరూ నశించిపోకుండా అంతటందరూ మారు మనసు పొందడానికి సహాయం చేయండి. మీరే నాకు తోడుగుండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అక్క, డాడీ అకౌంట్లో ఈరోజు మనీ వేస్తానన్నారు కదా, పద తీసుకుందాం. అవునే ప్రేమ్లీ, నడెళ్దాం. సర్లే, ఇంట్లో కూడా సరుకులేమీ లేవక్క. తమ్ముడు ఇప్పుడే కాలేజ్లో జాయిన్ అయ్యాడు, వాడు కూడా ఏమైనా తీసుకుందాం పద. నడే బాబు. అనియా చెప్పరా తమ్ముడు? ఆ కొల్లేరే బయటికి వెళ్ళారా? బయటికి వెళ్ళారా? అలా వచ్చి కూర్చో. ఫీజు తెస్తారో మీ అలా. అక్క, తమ్ముడు చూస్తే చాలా సంతోషపడిపోతాడు. అవునే ప్రేమ్లీ, అయితే నేను ఇస్తాను తమ్ముడికి. కాదక్క, నేను ఇస్తాను. ఇవ్వు. కాదు, నేను ఇస్తాను. సరే పద, ఇద్దరం కలిసి ఇద్దాం. ఏంట్రా కుర్చీలో కూర్చుని కుర్చీలో రూపోతే లేకరా బాబా. ఏంట్రా బాబు, అక్క కుర్చీ వంగిపోయి చూడక్క. అవునే బాబు, ఎన్నిసార్లు చెప్పినా అసలు ఎన్నిసార్లు గట్టెట్టెళ్ళరా మీకు కుర్చీలో కూర్చోద్దని. వీళ్ళేంట్రా బాబు, ఎంత ఉన్నాయి కానీ బిసినారు వాళ్ళు ఉంటారా? కనీసం కుర్చీలో కూడా కూర్చొని ఎత్తలేదు. అలాగే కట్టక్క, మళ్ళీ చుట్టాలు వచ్చినప్పుడు ఉండవు. అవునే బాబు. కింద కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. సరే అక్క, ఏదో తెచ్చినట్టు చూడండి, సాయంత్రం వచ్చి వస్తాను. ఆగరా, నీ కోసం కొన్ని తెచ్చాను చూద్దాం. లేదక్క, బయటికి వెళ్ళాలి. ఈడెప్పుడు పని పని అంటాడే బాబు. మంచోడే, మన కోసమే కష్టపడుతున్నాడు. లోపల రండి. ఏంటండి? నలుగురు ఉంటామండి. పెద్దక్కండి. చి, దీనికి చెప్తాం కూడా అట్లా. ప్రెమిలి రాసుకోండి. పెద్దోడు చిన్నోడు రాసుకోండి. అయ్యేనండి, పేర్లు పెట్టుకున్నాం బాగుంటాయని. పెద్దోడు చిన్నోడు రాసేసుకోండి. అవునండి. మా అమ్మ నాన్న దుబాయ్లో ఉంటారండి బాబు. సరే అండి. సరే అక్క, నేను బయటికి వెళ్తున్నా. రే ఆగరా, ఒకసారి చూసేళ్ళు. ఈడెప్పుడు పని పని అంటాడు. కూర్చోరా కూర్చోరా. రే, నీకోసం ఏం తెచ్చామో తెలుసా? ఏం తెచ్చారక్క? చూపిస్తానురా. ఇదిగో. ఇదేంటి ఇలా ఉంది? 4 గిన్నెలు క్యారేజీరా బాబు. 50 రూపాయలు పెట్టుకున్నాను రా. చిచ్చి, తాతల పూరగాల వాడిలా ఉంది అది. ఏంటక్కడు ఇంత కష్టపడి అంత దూరం వెళ్ళి ఇంత క్యారేజ్ కొనుక్కొస్తే? రే, మా చిన్నప్పుడు చిన్న చిన్న బాక్సులో పట్టుకెళ్ళే వాళ్ళం మేము. ఫోన్లోని ఇంత పెద్ద క్యారేజ్ కొనిచ్చాం. వీడికి చాలా పొగరు ఎక్కువైపోయింది అక్క బాబు. అనవసరంగా జాయిన్ చేసాం మీరు నా కాలేజ్లో. ఫోన్లే రే, బాటిల్ అంటే తీసుకో. ఇదేంటి ఇలా ఉంది? వెళ్ళిపోతుంది తేరా. ఆయన ముసలైన డ్రింక్ కొనుక్కున్నాడు రా. సర్లే, ఇలాగా పాడైపోతుంది, నీకు ఉపయోగపడుతుంది కదా అని తెచ్చేసాం. 2 లీటర్లు నీళ్ళు ఆడతాయి అందులో. ఇది నాకు ఇస్తారా? ఏరా, పొద్దున మాటలు నీళ్ళు వేసుకుంటే సాయంత్రం వరకు వచ్చేస్తాయి నీకు. చిచ్చి, నాకు ఇదేం వద్దు కానీ ముందు నా కాలేజ్ ఫీజు ఇవ్వండి. ఫీజు అంటావేంట్రా బాబీడు? మీరు నాకు ఓవర్గానే నేను బీరువాలు తీసుకుంటాను. బీరు అసలు ముట్టుకోకు. మరి ఫీజు? కాదురా, కొన్ని రోజులు అడుగుతారు. అడిగి ఆళ్ళకి చిరకొచ్చి ఆగిపోతారు అంతే. చిచ్చి, ఎగ్జామ్స్ మాత్రం ఎలాగైనా రాయింతారు కానీ నువ్వు కంగారు పడకు, మేము వచ్చి చెప్తాంలే కానీ మీ ప్రిన్సిపాల్. చిచ్చి, ఏమన్నా పిసినారు ఇలా ఉంటారు. ప్రెమ్లీ పట్టే బాబు, అనవసరంగా కొన్నాం. ఇడికి ఇచ్చేసి వద్దాం. మాకు ఇచ్చుకుంటాడు అంటావా? ఏదోలా ఇచ్చేద్దాం, మరి మనం ఏం చేసుకుంటాం? ఇది ఇచ్చుకోపోతే అక్కడ ఎట్టేసి వచ్చేస్తున్నాడు. అవునే బాబు. పొద్దున్నుంచి కష్టపడి పనిచేసి అలసిపోయాను బాబు. ఎందుకే ఈడెక్కడికి వెళ్ళాడు? జాన్, ఒరే ఎక్కడున్నావురా? అక్క, బ్యాగ్ రెడీయా? రెడీ రా, తీసుకో. మరి లంచ్ బాక్స్ పెట్టేశాను రా దాంట్లోని. సరే అక్క, వెళ్తున్నా అయితే. ఏంట్రా డ్రెస్సింగ్ స్టైలు?
అక్క ఇప్పుడు కాలేజీలో ఎలాగ ఉండాలక్క? ఏదో యో. ఏడు 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 సరే అక్క అయితే వెళ్తున్నా. ఆగాగు. ఏంట్రా ఏ స్టైలు అడుక్కుని తినేవాళ్ళగా అందంగా నూనె పెట్టుకుని పక్క దూకుంటే ఎంత బాగుంటావు. అయ్య బాబాయ్ నూనె పెట్టుకుంటే అసలు రానిస్తారు మమ్మల్ని కాలేజీలోకి. రానిస్తారు. సరే అక్క బాబు లేట్ అయిపోతుంది వెళ్ళిపోతున్నా. ఆగు. కాలేజ్ నుంచి తిన్నాక ఇంటికేరా. మధ్యలో ఎదవేసాలు ఏమైనా వేయాలి నీకు తాట తీస్తాను నేను. అక్క తెలుసు కదా అక్క నా గురించి నీకు. ఉన్నారా? ఉన్నారండి. జనాభా లెక్కల కోసం వచ్చాను. అక్క ఎవరో వచ్చారు. ఏం కావాలండి? జనాభా లెక్కల కోసం వచ్చాను. ఇంట్లో ఎంతమంది ఉంటారండి? మేము ఇద్దరమే ఉంటామండి. పేర్లు చెప్పండి. నా పేరు దీపిక, వీడి పేరు జాన్ బాబు. జాన్ బాబు పెద్దగా ఉంది, బాబు అని పెట్టుకుంటాను. పెట్టుకోండి. బాబు పెట్టుకున్నప్పుడు నన్ను ఎందుకు అడుగు? సంతకం పెట్టు. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? కోవైట్లో ఉంటారండి. కోవేట్లో ఉంటారు. సరే అండి. అందరూ కోవేట్లో అక్కడ సెటిల్ అయిపోతున్నారు. నేను ఎప్పుడు వెళ్తాను ఏంటో. సర్లే చాలా పనులు ఉన్నాయి చేసుకుని వస్తాం. అబ్బాబాబా చాలా రోజులకి హాలిడే వచ్చింది. ఈ బేబీ ఏం చేస్తుందో ఏంటో అసలు ఆ టైం పాస్ అవ్వట్లేదు. ఫోన్ చేద్దాం. హలో చెప్పేసిరి. ఏం చేస్తున్నావే బేబీ? ఇక్కడే బయట ఉన్నానే. అసలు టైం పాస్ అవ్వట్లేదే నాకా. సరే వస్తున్నాను 5 minutesలో. ఫాస్ట్గా రా సోదులు చెప్పుకుందాం. సరే. ఏం చేద్దామే, ఎక్కడికి వెళ్దామే, ఏమన్నా షాపింగ్కి వెళ్దామా? ఏమో ఈ మధ్యన కొత్తగా ఏం పెట్టారో చూడు. అక్క ఏం చెల్లి? ఓదిరివాళ్ళ పనిలో తలతిక్కల షాప్ ఓపెన్ చేసాం అక్క. అవునా? అయితే ఏంటి స్పెషల్ దాంట్లో? ఒక కర్చీఫ్ కొంటే 4 డ్రెస్సులు ఫ్రీ. ఫ్రీ అంటే? ఫ్రీ అంట. కానీ కర్చీఫ్ ఒకటే 1000 రూపాయలు. ఫ్రీ అంటే వెళ్దామా? ఏ కదా పర్లేదు. అడ్రస్ ఎక్కడమ్మా అయితే? ఇదిగోండి అక్క అడ్రస్ అంతా దీంట్లో ఉంది. సర్లే ఇలా ఇవ్వు, మా ఫ్రెండ్స్ కూడా ఇస్తాను. ఇదిగోండి అక్క తీసుకోండి. సరే మళ్ళీ షాప్లోకి వెళ్దాం. సరే చెల్లి ఏమే నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది, దాని నిండా ఫుల్ మనీ ఉన్నాయి. పద వెళ్దాం. సరే పద. ఈ మధ్యనే బ్యూటీ పార్లర్ కూడా పెట్టారంట, అక్కడికి కూడా వెళ్దాం. రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. పద. సరే పద. అమ్మా ఎక్కడికి వెళ్తున్నట్టు ఉన్నారు? అమ్మ ఇదిగోండి అమ్మ, ఈ కరపత్రం తీసుకోండి. ఇవి దేవుడి మాటలమ్మా. ఈ మాటలు చదివి మీరు దేవుడిని నమ్మితే మీకు పరలోక రాజ్యం ఇస్తాడమ్మా. ఆయన రాకడ చాలా సమీపంలో ఉంది. చిచ్చి వెళ్ళవయ్యా వెళ్ళు. మేము శుభం అంట షాపింగ్కి వెళ్తుంటే నువ్వు ఒకటివి. అయ్యో అమ్మ, నేను శుభమాటలే చెప్తున్నానమ్మా. ఇది మీకు గొప్ప శుభవార్త. దయచేసి తీసుకోండి అమ్మా. ఆ దేవుడిని నమ్ముకుంటే మనకు పరలోక రాజ్యం ఇస్తాడు. దయచేసి వినండి అమ్మా. అయిందా నీ సోదైందా? వెళ్ళు హ్యాపీగా షాపింగ్కి వెళ్దామంటే పొద్దున్నే నువ్వు ఎదురొచ్చావేంటి? అమ్మ ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. ఈ రోజుల్లో మనుషులు లోకాశలకి లోకచాశలకి చాలా విలువిస్తున్నారు, కానీ నీ కరపత్రిక అని చెప్పేసరికి చాలా సహించుకుంటున్నారు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడవు కదయ్యా. నీ గొప్పతనాన్ని ఇంకెప్పుడు తెలుసుకుంటారు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నువ్వు ధనవంతుడు అయ్యుండి మా అందరి కొరకు దారిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు. మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చావు. తెలుసుకుంటారయ్యా, అందరూ తెలుసుకుంటారు. కానీ ఆ రోజు వచ్చేంతవరకు బాధలు పడుతూ కష్టాలు పడుతూ తర్వాత తెలుసుకుంటే ఏంటయ్యా. ప్రభువా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో మీరే కార్యం చేయండి. మీరే సహాయం చేయండి ప్రభువా, మీరే సహాయం చేయండి. ఈ సతీష్ గడు ఎక్కడ ఉన్నాడో ఏంటో, కాలేజీ టైం అయిపోతుంది. హలో చెప్పరా? ఎక్కడ ఉన్నారా? బయట ఉన్నాను రా. కాలేజీ టైం అయిపోతుంది, గమ్మునరా బాబు. వస్తున్నానుండు. రారా బాబు, టైం అయిపోతుంది కాలేజ్కి. రోజేమి వెళ్తున్నారా కాలేజ్కి? ఈరోజు అలా బయటికి వెళ్దాం. బాబోయ్ బయటికి వెళ్తే మా అక్కకి డౌట్ వచ్చేది. మీ అక్క ఏమైనా వచ్చి వస్తుంది ఏంటి? నిజమే కదా, నడైతే పదరా. ఈ పార్క్ ఏదో బాగున్నట్టుంది, ఇక్కడ కూర్చుందాం. పద సిరి. పొద్దున్నే అందంగా షాపింగ్కి వెళ్తుంటే అతను వచ్చి బుర్ర తినేసాడు. ప్రశాంతంగా పార్కులో అన్నా కూర్చోవచ్చు. సరే పద. అరే మన పండు కోతులు వస్తున్నాయి చూడు, పండు కోతులు. ఎక్కడరా? ఇక్కడ ఎదరా. ఏం చిచ్చి వాళ్ళు మనల్నే అంటున్నారే. సిరెంట్కి వెళ్ళిపోతాం. పద. వీళ్ళ తోకలు కూడా కోతి తోకలుగా ఉన్నారా? వీళ్ళేంటే బాబు మరీ ఇంత వరస్ట్గా ఉన్నారు. నిజమేనే బాబు, వీళ్ళకి అక్క చెల్లెళ్ళు ఏరామో మరి ఇలా ఏడిపిస్తున్నారు. సరేలే చెప్పాలో కానీ సరిగ్గా ఉంటాం. మేము ఎందుకంటాం నిన్ను? అనవసరంగా వచ్చాం. పద. సరే పదవే బాబు. వెళ్తా మూతి కడుక్కుని వెళ్ళు. కోతులేమి కొట్టేస్తారు.
ఒరే రారా బాబు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మళ్ళీ మా అక్కడికి డౌట్ వచ్చేద్ది. పదరా బాబు, వచ్చిన కాంచి మా ఎక్క అంటున్నావు. ఇంకా మా తమ్ముడు రాలేనట్టున్నాడు కాలేజ్ నుంచి. అబ్బబ్బబ్బా అక్క, తినడానికి ఏమన్నా ఉన్నాయా? అయినా తిని ఉంటుంది, తర్వాత తింటానులే, ముందు చదువుకోవాలి. మా తమ్ముడు ఎంత మంచోడు, చదువు తప్ప ఇంకేం తెలియదు అడికి. బేబీ, ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది, వెళ్దాం, వస్తావా? సరే పద వెళ్దాం. దీపి, దీపి. ఏ సిరి, ఏ రారా, కూర్చో. ఏం చేస్తున్నారే? ఏం చేయట్లేదే. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానులే. ఏంటే ఇలా వచ్చావు? ఏం చెప్తామే, ఇలా సరదాగాని పార్క్ వచ్చాం. దగ్గరే కదా అని మీ ఇంటికి వచ్చాం. ఈ కాలం జనరేషన్ అబ్బాయిలు మరి దారుణంగా ఉన్నారే. మా తమ్ముడైతే అలా కాదే బాబు, ఇల్లు కాలేజ్ తప్ప ఇంకేం తెలియదు. మధ్యలో అసలు ఎక్కడెక్కి వెళ్ళడు. ఏంటి, ఈ కాలంలో కూడా ఇలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారా? మా తమ్ముడు లాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరే బాబు. మీరు అదృష్టం. చదువుకున్న చాలు కానీ అక్క, తినడానికి ఏమన్నా ఉన్నాయా? వెళ్ళండి, ఎక్కడ ఉన్నారు? అక్క, బయటికి వెళ్ళొస్తాను. ఎవరే వీళ్ళు? ఈడనే మా తమ్ముడు. ఏంటి, వీడా మీ తమ్ముడు? వీడే మమ్మల్ని ఏడిపించింది. అయ్యో, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? మా తమ్ముడు చాలా మంచోడే. వీడే మమ్మల్ని ఏడిపించింది. మా ఫ్రెండ్ అడుగు. అవును, ఆ అబ్బాయే. సారీ, అయితే మా తమ్ముడు అయితే వచ్చిన తర్వాత అడు పని చెప్తాను. చీ పదవే, గొప్ప ఇంటికి వచ్చాం. చీ, ఇలా తయారయ్యండి బా. ఈడు వచ్చిన తర్వాత ఈడికి ఉండదు చూడు. ఇలా వెళ్ళిపోయి ఉంటారులే. ఆయన వీళ్ళు ఏం చెప్తారు నా గురించి? అక్క, ఆకలి వేస్తుంది, తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు. అమ్మాయిలు ఏడిపించడం అనుకున్నా, నీకు ఆకలి కూడా వేస్తుందా? అమ్మాయిలా? ఏ అమ్మాయిలు? అంత నటించక జాన్, మా ఫ్రెండ్స్ మొత్తం చెప్పాను నీ గురించి. చెప్పేశారా? అయినా చెప్తామేంటి, నేను ఇలాగే ఉంటాను ఎప్పుడు. అరే, ఇలా అయిపోయావేంట్రా? ఇలా అయిపోవడం ఏంటి, నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను కదా. ఇంకా మీరేనే మంచి ఉన్నానికి ఊరికే నాకు జాగ్రత్తలు చెప్పేస్తున్నారు. అరే జాన్, ఇలా ఒరే మారిపోతున్నా. జాన్ చాలు. అమ్మా, ఇదిగోండి అమ్మ, కరపత్రం తీసుకోండి. ఇవి దేవుని మాటలమ్మా. దేవుని వాక్యం చదువుకోండి అమ్మా. దేవుని నమ్మితే పరలోక రాజ్యం ఇస్తాడమ్మా. బాబోయ్, అస్సలు చిరాకులో ఉన్నాను అనుకో, వచ్చి పొర తింటావు. బాబోయ్, ఎల్లయ్యా. ప్రభువా, మీరే సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు తండ్రి. మీరే కార్యం చేయాలి. నీవు తప్ప దిక్కులేదు ప్రభువా. నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని నా ఆశ. ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను పొందుకోవాలని నా ఆశ అయ్యా. నా ఆశను మీరు తీర్చండి ప్రభువా. నీ చిత్తాన్ని ఈ లోకంలో నీ రాజ్యాన్ని మీరే స్థాపించండి. మీరే సహాయం చేయండి ప్రభువా. మన మెదవలమని అలాగే ఇంట్లో తెలిసిపోయింది. తల అసలు పని చేయట్లేదు. అయినా మా ఊళ్ళో ఎక్కడ ఉన్నారో ఏంటో. హలో సతీష్, చెప్పరా. ఒరే, తల అసలు పని చేయట్లేదురా. అర్జెంటుగా ముందేసేయాలి, లేకపోతే అసలు నా బుర్ర పని చేయదు ఇప్పుడు. ఎక్కడికి రమ్మంటావు? మనం ఇప్పుడు కూర్చుని కాడికి వచ్చి వస్తున్నానండు. నీతో పాటు వాళ్ళని కూడా తీసుకురా. సరేరా. వాళ్ళకి కూడా ఫోన్ చేయరా. హలో మనోజ్, చెప్పరా. ఎక్కడ ఉన్నావురా? ఇంటికాడ ఉన్నాను రా. మా వాడు మూడేం బాగాలేదు, సిట్టింగ్ వేద్దాం అంటున్నాడు. రండి. ఎక్కడా? మన డైలీ ప్లేస్కే. సరే, వచ్చేస్తున్నాను. మీ అన్నని కూడా తీసురా. రే అన్నయ్య, మన వాళ్ళు సిట్టింగ్ వేద్దామంటున్నారా? జను అయిరా, ఏంటి మొహం అలా పెట్టా? ఎలాగన్నా? ఇప్పుడు దాకా నటించాను కదరా. నటించిందంతా ఇంట్లో తెలిసిపోయింది. ఈ రోజు నుంచి మొత్తం ఫ్రీ అయిపోయినరా బాబు. ఎక్కడ నటించక్కర్లేదు. అయితే ఆనందం ఎక్కువ తాగలే. తాగాలి. తీసుకోండి రా, తీసుకోండి. రే, ఈ టైంలో చుక్కతో పాటు మొక్క కూడా ఉంటే ఎంత బాగుంటారా?
నాకు తెలుసురా నువ్వు ఇలా అడుగుతావు అని ముందే తెచ్చాను నేను. అందుకే కేకేహం మరి నిన్ను. మామూలుగా ఉండదు. అదే చేతితో పంచేరా. నేనే పంచనా? తక్కువ కోసం అప్పుడు అయిపోయింది కొంచెం పోయి. ఊరూరే మొక్కాడమనుకో పందెం ఉండాలి. పందెం లేకపోతే నేను అసలు ఆడలేను రే. రే పందెం అంటే నేను ఆనరా బాబు. పందెం లేకపోతే ఆటండి, పందెం వెయ్యాలి. పందెం వద్దురా బాబు, మామూలుగా ఆడదాం. నా పందెం 10,000. రా నా 10,000. నా 10,000. రే అన్నయ్య నువ్వు మాత్రం వేయకురా, ఇంట్లో ఏం బాగోలేదు కదా. నీకేం తెలియదు కానీ నువ్వు పక్కెళ్ళు. వద్దా నువ్వు ఇంటికి వెళ్ళిపోవా. మొక్కు ఇదిగోరా. ఇదిగోరా. ఎప్పుడే మొక్కేస్తాడు తీసుకో. ఈసారి ఆడినాదనే. రే ముందే చెప్పాను కదరా అయ్యే వద్దని, అప్పుడు చూడు మొత్తం పోనీ. ఈ గోళ తగిలేంద్ర బాబు వచ్చింది కాడి నుంచి. నువ్వు వెళ్ళిపోయి ఇంటికి. ఎవరి దగ్గర లేవా? నా దగ్గర అయితే లేవు కానీ నువ్వు వేసారు ఈసారి మా అందా ఆట. నా ఈసారి 20,000. రే నువ్వు వద్దురా బాబు, ఇప్పుడే మొత్తం పోనీ కదా. ఇంటికి వెళ్ళు. నువ్వు ఎప్పుడు ఇంతారా బాబు, ఇప్పుడు దాకా ముంచారు కదా. ఇంటికి రా నీ సంగతి చెప్తాను. ఏడాలకంటే నువ్వు వేయరా మందా ఆట. నువ్వు తాగు నువ్వు వెయ్యి. దేవుడి మాటలమ్మా తీసుకో కరప. నువ్వేంటా తమ్ముడు? రే యవన బిడ్డలా ఉన్నారు. తమ్ముడు అయ్యా ఎందుకయ్యా ఇలా త్రాగుతారు? అయ్యా తాకండి అయ్యా, యవనస్తులా ఉన్నారు కదయ్యా మీరు. అయ్యా ఎందుకయ్యా ఈ పందాలు? మీ మీద మీ కుటుంబాలు మీ తల్లిదండ్రులు ఆధారపడి జీవిస్తారు కదయ్యా, ఎందుకయ్యా ఇవన్నీ మీకు? అయ్యా వినండి అయ్యా, తాకండి అయ్యా, మీ జీవితాలను పాడు చేసుకోకుండా అయ్యా. అయ్యా తాకండి అయ్యా. ఇది ఏమన్నా మేము చెయ్యేస్తా చూడు. అయ్యా అయ్యా జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అయ్యా. అయ్యా ఇంకోసారి ఇక్కడ కనపడితే చంపేస్తాను నేను చెప్తున్నా. అయ్యా అలా కదయ్యా. అయ్యా అయ్యా జాగ్రత్త అయ్యా. అయ్యా 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 పైకి లేకండి అయ్యా. అయ్యా పైకి లేకండి అయ్యా. అయ్యా ఒకసారి పైకి లేకండి అయ్యా. అయ్యా ఎందుకయ్యా ఇలా త్రాగి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు? యవ్వన ప్రాయంలో ఉన్నారు. మీ మీద మీ కుటుంబాలు మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదయ్యా, ఎందుకయ్యా ఈ యవ్వన ప్రాయాన్ని ఇలా పాడు చేసుకుంటారు? చూసారా ఈ అర్ధరాత్రి పూటని ఇలా పడిపోతున్నారు మీరు. మీ మీద మీ ఫ్యామిలీ వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత్రం మీరు ఒక్కళ్ళు ఇలా పడిపోయి ఉన్నారు. ఎందుకయ్యా ఇలా మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు? త్రాగి మీ అనారోగ్యాన్ని పాడు చేసుకుంటారు. యవ్వన ప్రాయంలో ఉన్నారయ్యా, ఎంతో భవిష్యత్తు ఉందయ్యా. దేవుని ప్రేమను తెలుసుకుని దేవుని కొరకు బ్రతకండి అయ్యా, మీ జీవితాలు బాగుపడతాయి. లేకండి అయ్యా, తీసుకెళ్తాను రండి, జాగ్రత్త. జాగ్రత్త. ఇచ్చుకున్నారే బాబు క్యారేజా? అవునక్క బాబు, ఇచ్చుకోవడానుకున్నాను నేను. బాగానే ఇచ్చుకున్నాడు. అయ్యో తాళమేసి ఉందంటే ఇల్లు. రాత్రంతా ఏమేరంటావు? వేసిన తాళం వేసినట్టే ఉంది. తీయ బాబు ఫాస్ట్గా. కుర్చీలో గట్రా అక్క. కూర్చుందాను రావే బాబు. ఆ పెద్దోడైతే పనిలో ఉండి రాలేదనుకుంటే. అవునక్క, మరి ఈడేమై ఉంటాడు? వేసిన తాళం వేసినట్టే ఉంది. మనకు తెలియకుండా రాత్రంతా ఏం చేశారక్క వీళ్ళు? వస్తాడు కదా చెప్తాం. ఈరోజు సంగతి చెప్తాం రాని. అవునే అక్క రా వచ్చావా? రాత్రంతా ఏమయ్యారా? నా జోలు పక్కన రాత్రి అన్నీ ఏం చేయడు తెలుసా మీకు? ఆడు మంచిగానే ఉంటాడు. అన్ని నువ్వు చేసి ఆడిపోయినట్టేస్తావు. నీకు బాగా తెలుసు. రాత్రి ప్రేకాడాడు, మొత్తం అంతా తాటేసాడు. అన్ని నువ్వు పోగొట్టేసి అంటావు. ఆ మాయకుడి మీద ఎట్టేస్తున్నావు. మీకు అసలు ఏం తెలియదు అని రానండి, సంగతి చెప్తాను. నువ్వు సరిగ్గా ఉండరా ముందు.
అక్క ఆడు వచ్చాడు చూడు. అంగో వచ్చాడు. రేయ్ ఆగే ఇరా మీదకి వస్తున్నాడు. రే నేను చంపేసేలా ఉన్నాడు. ఒకసారి బయటికి వెళ్ళిపోను. వెళ్ళిపోరా బాబు ఫాస్ట్గా. ఎరా అసలు బుద్ధి ఉందా నీకేమైనా? ఏరా నీకంటే పెద్దోడే కదాడు. ఆ నెల కొట్టొచ్చా నువ్వు? మీకు అసలు ఏం తెలియదు. ఈడు బాగానే ఉంటాడే బాబు. ఆడు ఎటు వెళ్ళిపోయాడో ఏంటో. ఆడికి అసలు ఏం తెలియదు. దారి కూడా తెలియదు. నడక్క ఒకసారి చూద్దాం. ఎటు వెళ్ళిపోయాడు ఏంటో. అమ్మ దేవుడి మాటలు అమ్మ. ఇంకోండి అమ్మ కరపత్రం తీసుకోండి అమ్మ. ఒకసారేనండి అమ్మ. ఆయన రాకడా సమీపంలో ఉందమ్మా. మారు మనసు పొంది రక్షించబడితే మనందరికీ పరలోక రాజ్యం ఇస్తాడమ్మా దేవుడు. మనందరం పరలోకం చేరుతామమ్మా. దయచేసి వినండి అమ్మా. ఏంటయ్యా ఇప్పుడు నువ్వు దేవుడి మాటలు అంటావు? మేము అసలు బయటికి వెళ్ళలేము అమ్మ. ఒకసారి వినండి అమ్మా. దేవుడు గొప్ప దేవుడు అమ్మా. మనల్ని ప్రేమించి తన పరలోకంలో ఉండి కూడా ఈ లోకానికి వచ్చాడమ్మా. మన కొరకు చనిపోయాడమ్మా. మన పాపాలన్నీ కడగబడాలంటే పరిశుద్ధిని యొక్క రక్తమే కావాలమ్మా. కాబట్టి ఒక్కసారి వినండి అమ్మా. దేవుడి మాటలు చదువుకోండి అమ్మా. పనులున్నా కానీ ఎప్పుడు ఉంటాయి కదమ్మా. ఒక్కసారి దేవునికి సమయం ఇవ్వండి అమ్మా. ఏంటక్క ఏంటి దేవుని రాజ్యం వచ్చేస్తుంది అంటున్నారు ఈయన? ఏంటి సమీపం ఉంది ఎంతో కాలం బతకరంటే అంటే చచ్చిపోతాం ఏంటి మనం? ఏంటి మానవులాగా ఉండి ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియదు అంటే. ఇలా పని పాట ఏముండదు. మనం మానవులు కదమ్మా. ప్రభువా మానవులం కదయ్యా. తెలియట్లేదయ్యా మానవ జీవితాలు. నీ కృప వల్లే కదయ్యా బ్రతుకుతున్నాం. నీటి మీద బుడగ వంటి బ్రతుకులయ్యా. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఒక్కసారైనా వినట్లేదు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే సహాయం చేయండి. ఏ ఒక్కరు వినట్లేదు తండ్రి. మీరే సహాయం చేయండి. దొరికింది. ఇలా చూస్తూ ఊరుకుంటే నా ఆస్తి అంతా తగలేస్తావు. వీళ్ళేమో నిన్ను పెద్ద దేవుళ్ళ చూస్తారు. ఈ రోజుకైనా నీ చావు నా చేతుల్లోనే రా. వస్తున్నా. వెళ్తుంది తమ్ముడా, ఆఖరి యాత్ర వెళ్తుంది చెల్లెలా. నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా. నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా. దినముల జాతరా ఇది మాయావి లోకమురా. 4 దినముల జాతరా ఇది మాయావి లోకమురా. ఈ మాయలో పడి మరువకు, ఈ మాయలో పడి మరువకు. నీవు పరము నుండి వస్తివని. వెళ్తుంది తమ్ముడా, ఆఖరి యాత్ర వెళ్తుంది చెల్లిలా. నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా. నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా. తమ్ముడా 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 ఈ లోకమే మాయర తమ్ముడా. చెల్లమ్మ 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 ఈ లోకమే మాయర చెల్లమ్మ. తమ్ముడా 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 ఈ లోకమే మాయర తమ్ముడా. చెల్లమ్మ 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 ఈ లోకమే మాయర చెల్లమ్మ. శారీరాశకు లోబడి నీ ప్రాణము పోగొట్టుకోకురా. శారీరాశకు లోబడి నీ ప్రాణము పోగొట్టుకోకురా. పరలోకము తమ్ముడా, పరలోకము తమ్ముడా నీకై ఆశ పెట్టుకుంది తమ్ముడా. యాత్ర వెళ్తుంది తమ్ముడా, ఆఖరి యాత్ర
యాత్ర వెళ్ళుతుంది చెల్లిలా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా ధనమే సర్వమంటూ ఒక్కడు సొంత అన్నాను చంపిన లోకము ధనమే సర్వమంటూ ఒక్కడు సొంత అన్నాను చంపిన లోకము ధనము సర్వము కాదురా ధనము సర్వము కాదురా పరలోకమే సర్వము తమ్ముడా యాత్ర వెళ్ళుతుంది తమ్ముడా ఆఖరి యాత్ర వెళ్ళుతుంది చెల్లిలా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా తమ్ముడా భార్యతో చేసిన బాసలు నీ పిల్లలతో ఉన్న ప్రేమలు భార్యతో చేసిన బాసలు నీ పిల్లలతో ఉన్న ప్రేమలు అన్ని మరచి నిన్ను ఒంటిగా పెట్టి అన్ని మరచి నిన్ను ఒంటిగా పెట్టి ఇంటికి వస్తురు అందరూ వెళ్ళుతుంది తమ్ముడా ఆఖరి యాత్ర వెళ్ళుతుంది చెల్లిలా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా మనగ పూల తోట కాదు అది మండుతున్న అగ్నిగుండమురా నరక మనగ పూల తోట కాదు అది మండుతున్న అగ్నిగుండమురా అగ్ని ఆరదగల పురుగు చావదు అగ్ని ఆరదగల పురుగు చావదు యుగ యుగములు కాలుతనుందురు యాత్ర వెళ్ళుతుంది తమ్ముడా ఆఖరి యాత్ర వెళ్ళుతుంది చెల్లిలా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా యేసుని నమ్మితే తమ్ముడా నీకు పరలోకము ఇస్తాడు యేసుని నమ్మితే తమ్ముడా నీకు పరలోకము ఇస్తాడు నమ్మకపోతే తమ్ముడా నమ్మకపోతే తమ్ముడా నీకు నరకమే ఖాయము తమ్ముడా ఆఖరి యాత్ర వెళ్ళుతుంది చెల్లెలా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా
మానవ జీవితం నీడ వంటిదని, అంతలో కనబడి ఎంతలో మాయమయ్యే నీటి బుడగ వంటిదని తెలిసినా నీవు మారవా? నీవు సంపాదించిన ధనం నీతో రాదని, నీవు దాచుకున్న బంగారం, ధరించిన వజ్ర వైడూర్యాలు, వెలగల నగలు నీతో రావని తెలిసినా ఈ తాపత్రయం వదలవా? నీ ప్రవర్తన మారదా? నీ బలం, నీ కులం, నీ బంధుబలగం నిన్ను రక్షించలేవని, నీ పేరు ప్రఖ్యాతలు, నీకున్న అధికారం చావు గోతి నుండి తప్పించలేవని తెలిసినా నువ్వు మారవా? నీ తీరు మారదా? మానవా, నిన్నే బంధాలు మరిచి, బాంధవ్యాలు తెంచి, మానవత్వాన్ని మరిచి, మనిషి అన్న ధ్యాసే ఆధమరిచి ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నీకే అర్థం కాక కన్న తల్లిని, కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన బిడ్డల కంటిలో కన్నీరు రప్పిస్తూ కాల్చుకు తింటున్న నీవు ఇకనైనా మారవా? ఎందుకు బ్రతుకుతున్నావో అర్థం కాక ఎదుటి వారి గుండెల్లో గుబులు రేపుతున్న నీవు అనుక్షణం ప్రతిక్షణం నిద్ర లేక, భయం గుప్పెట్లో బ్రతుకుతూ, కళ్ళలో ఆనందం లేక, హృదయంలో నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక, స్నేహితుల మధ్య సఖ్యత లేక ఒంటరిగా బ్రతుకుతున్న మానవా, నువ్వు ఎప్పటికైనా మారవా? మరణం కిటికీల గుండా ఎక్కుతున్నా, ప్రపంచ వీధులు మృత్యు కలేబారాలతో నిండిపోతున్నా, రేపు నీది కాదని తెలిసి మానవా నువ్వు మారవా? ముందు జరిగినది ఇప్పుడు జరుగునని, జరగబోవున్నది పూర్వమందు జరిగినదని, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించునని తెలిసినా నా ఇష్టం నేను ఇంతేనని అరచిన గొంతులెన్నో ఆగిపోయాయని, చరచిన జబ్బలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయని తెలిసినా నువ్వు మారవా? మట్టి మనిషిగా నిన్ను చేసి మహిమాన్వితమైన జీవాన్ని ఊది, జీవించే ఆత్మగా, సృష్టిపై అధికారిగా, ప్రపంచ పరిపాలకునిగా అధికారమిస్తే ఆజ్ఞను అతిక్రమించి అందుకోవలసిన జీవవృక్ష ఫలాన్ని విడిచి అందమైన జీవితాన్ని వదిలి ఆరని అగ్ని వైపు పరిగెడుతున్న మానవా, పరలోకాన్ని విడిచి పాపమెరుగని పావనుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపపు శిక్షను భరించి, మరణపు ముళ్ళును విరిచి, సమాధిని జయించి, మానవ జీవన గమనాన్ని మార్చి, మట్టి మనిషిని మహిమాన్వితమైన దేవునితో కలిపి జీవవృక్ష ఫలాన్నిచ్చే, మోక్ష రాజ్యాన్ని ప్రసాదించే యేసుక్రీస్తు గురించి తెలిసినా నువ్వు మారవా? నీ మనస్సు మార్చుకోవా? నీ పాపాన్ని వదులుకోవా? మానవా, నిన్నే పాపపు జీవితాన్ని వదిలేద్దాం, పరిశుద్ధుడైన క్రీస్తుతో జీవిందాం, నిత్య నరకాగ్ని మంటల నుండి తప్పించుకుందాం, నిత్యుడైన యేసుతో పరలోకంలో ప్రవేశిందాం.